రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నీటి వనరులు అందించి సస్యశ్యామలం చేయాలి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్లో భాగమై అహర్నిశలు కష్టపడుతున్న భారీ నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు బ్రెయిన్ డెడ్ అయిన ఒక పాపను బతికించడానికి చేస్తున్న ప్రయత్నం ప్రతి రాజకీయ నాయకుడికి రోల్ మోడల్ కేస్ స్టడీ అవుతుంది. అసలేం జరిగిందంటే, మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామానికి చెందిన సాధనాల ప్రసాదరావు గుండె నొప్పితో బాధపడుతూ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని పరామర్శించడానికి హాస్పిటల్కు వచ్చిన మైలవరం ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తిరిగి వెళ్తూ ఉండగా అంబులెన్స్ హడావుడి కనిపించడంతో ఆగి సమస్య ఏంటని అక్కడున్న డాక్టర్స్ ను దేవినేని అడిగారు. నందిని అనే పాప బ్రెయిన్ డెడ్ అయిందని, ఆ పాప తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించడంతో హైదరాబాద్ నుంచి డాక్టర్లొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పారు. దేవినేని వెంటనే పాపను చూడ్డానికి వెళ్లి చికిత్స అందిస్తే ఆ పాప బతికే అవకాశం ఉందా అని డాక్టర్లను అడిగారు. పాప తల్లిదండ్రులు మాకు ఆర్థిక స్తోమత లేదు, మేము పాపను తీసుకువెళ్లిపోతామంటే దేవినేని డబ్బుల గురించి ఆలోచించొద్దని, తొందరపడి అవయవదానాన్ని చేపట్టొద్దని డాక్టర్లను కోరారు. ముందు 4 లక్షల రూపాయలు ఖర్చవుతాయని పాప తల్లిదండ్రులు చెప్పడంతో ఆ ఏర్పాటు తాను చేస్తానని, వెంటనే చికిత్స ప్రారంభించమని డాక్టర్లను నిర్దేశించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సంప్రదించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా విడుదల చేయించి స్వయంగా తానే ఆంధ్ర హాస్పిటల్కు వెళ్లి పాప తల్లిదండ్రులకు అందజేశారు. అలాగే ఎంత ఖర్చైనా పర్వాలేదని, పాప కోలుకునే వరకు చికిత్స కొనసాగించాలి అని డాక్టర్లను కోరారు. అలాగే సాధనాల ప్రసాదరావు చికిత్స నిమిత్తం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4 లక్షలు విడుదల చేయించారు. దేవినేని గారి నుంచి అందిన ఈ అనూహ్య సాయానికి నందిని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి వారిని ఓదారుస్తూ ఇది తన బాధ్యత అని, అధైర్యపడొద్దు అని, ఎంతైనా ఖర్చు పెడదామని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.